ఇకపోతే బాబు ఫార్ములాకు కేంద్రం ముసుగు. ఇది భారీ ఎత్తున ప్రజలారా మనకక్కర్లేని విషయాన్ని, మనకు సంబంధం లేని విషయాన్ని, మనకు నష్టం జరగని విషయాన్ని అపోహల దృష్టిలో పెట్టుకొని మనకక్కర్లేని విషయాలలో మనం ఏం పొరపాటు చేశామో తద్వారా మనం ఏం నష్టపోతున్నామో చూస్తున్నాం కదా. తుచ్చమైనటువంటి 200, 300, 20 రూపాయలు మాటలు అదనంగా ఇస్తామంటే మాటలను నమ్మి మోసపోయారు. కేసీఆర్ అహంకారం అయితే నీకేమక్కరా? నీ ఇంటికి రైతు బంధువు రాలేదా? నీ ఇంటికి పెన్షన్ రాలేదా? నీ ఇంటికి ఉచిత కరెంటు రాలేదా? నీ ఇంటికి కేసీఆర్ కిట్ రాలేదా? నీ ఇంటికి కళ్యాణ లక్ష్మి రాదా? నీ ఊరికి నీళ్లు రాలేదా? నీ ఇంటికి రోడ్డు రాలేదా? మీ మీ మండలానికి గురుకుల ఆసుపత్రులు వచ్చి, గురుకుల విద్యాలయాలు వచ్చాయి. మీ వాడవాడల బస్తీ దవాఖానలు వచ్చాయి. ఇంటింటా వెలుగులు వచ్చాయి. విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాయి. ఇన్ని వచ్చాయి కదా. ఇవేమీ కావు కదా నీకు అక్కర్లేని అదనంగా వచ్చేయా? చెట్టు కింద పండుకుంటే టింగున రైతు భరోసా పథకాలు వచ్చాయి. విధివశాత్తు చనిపోయినటువంటి రైతు ఇంటికి రైతు బీమాలు వచ్చాయి. ఇవి చారలేదా? అంటే వెనకట ఒక సామెత ఉంది, బాగా తినబరిగిన సుఖం మరిగినంగంట ఇవేం కాయాలని చెప్పి ఏదో పిసుకున్నట్టుగా ఈ వ్యవహారం చేసినట్టుగా ఉంటుంది ఈ సమాజంలో కొంతమంది తీరు. వాళ్ళు పచ్చని కాపురంలో చెప్పుడు మాటలు విని నీళ్లు పోసుకుంటే నిప్పులు పోసుకుంటే ఏమైంది అంటే, నీ మొగుడు నిన్ను గౌరవిస్తలేడు, వాడు బయట తిరుగుతున్నాడు, వాడు అహంకారిగా తిరుగుతున్నాడు అని చెప్పితే మొగని విడాకులు ఇచ్చి ఇంకొక పెళ్లి చేసుకుంటే వచ్చినాడు సిగరెట్లు పెట్టి కాల్చాడట. అట్లా ఉంది మన తెలంగాణ సమాజం విషయం. మన హక్కులు, మన ప్రయోజనాలు నీళ్లు పోతున్నాయి. ఏ 60, 70, 80 ఏళ్ళు ఏదైతే ఘోషపడ్డామో, ఏదైతే తనలాడామో, ఏ నీళ్లు లేకపోతే పంట ఉండదు, పంట లేకపోతే అసలు ఏ సంబంధ వర్గాలు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా గ్రామీణ చిత్రం అంతా కూడా సంకనాకిపోతూ ఉంటుంది. విషయం ఏంటి? రైతు బాగుంటే రైతు నాగలి పని చేస్తాని కమ్మరి ఉంటాడు, కౌసలి పనులు చేస్తాని కౌసలి ఉంటాడు, చాకలి పని అంటే కుల వృత్తులన్నీ కూడా చక్కగా సాగుతూ ఉంటాయి. నిర్మాణం కూలీలు పనిచేస్తుంటే గృహ నిర్మాణాలు పనిచేస్తూ ఉంటాయి. అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. వ్యవసాయం జరుగుతుంటే ఇక్కడ వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉంటే డబ్బులు వినిమయం పెరుగుతూ ఉంటే ప్రజల్లో ఆ జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఒక నీళ్ళే లేకపోతే బతుకు చిత్రమంతా అగమవుతుంది. పల్లెన నీళ్లు లేక పల్లేరు కాయలు కాసి ఊరు వాడ పోతే బొగ్గుబాయి దుబాయికి పోయినటువంటి తర్వాత తెలంగాణ పల్లెలు ఏ విధంగా అరణ్యమైపోయాయో, అంటే దర్వాజాలు కూలిపోయి, ఇల్లు మిద్దలు కూలిపోయి, ఇంటి ముందర పొక్కిలు పోయిన వాకిళ్ళు, పడాబడి ఉంటున్న భూములు, ఇల్లులు ఎన్నో తెలంగాణ సమాజంలో మనం చూసినటువంటి రోజులు. ఈ నీళ్ళ దోపిడీ మళ్ళీ ఇలాగే మొదలైతే మళ్ళీ అలాగే జరుగుతుంది. ఇక్కడ రహస్యంగా అక్కడ అమరావతిలో డిసైడ్ చేస్తారు. అక్కడ ఫిలిం సిటీలో ఎంఓలు తయారు చేస్తారు, అంటే రిపోర్ట్స్ తయారు చేస్తారు. అక్కడ ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ లేదా ఎప్పుడైనా సరే అక్కడ పాలకుల యొక్క ఏం చేయాలి, వాళ్ళ విధి విధానాలన్నీ కూడా ఎల్లో మీడియా తయారు చేస్తుంది. వాళ్ళ టేబుల్ మీద ఫైల్ తయారవుతాయి. వాళ్ళ ప్రకారమే ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదో డిసైడ్ చేస్తుంది. అంటే మనకు వచ్చినట్టు ఫ్లైఓవర్స్ మొదల కానుంచి హైదరాబాద్లో ఫ్లైఓవర్ ఎక్కడెక్కడ కట్టాలో కూడా అక్కడ డిసైడ్ అయిపోతాయి. అక్కడ అంటే అప్పుడు సోమాజిగూడ కార్యాలయంలో అయితే ఇప్పుడు ఫిలిం సిటీలో అవుతూ ఉంటాయి. అక్కడ ఎక్కడ క్యాపిటల్ పెట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. క్యాపిటల్కి ఏం పేరు పెట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. అంటే రెడీమేడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే గుడ్డిగా ఎడ్డిగా ఫాలో అవుతారు అక్కడ పాలకులు. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రాజెక్టులు నీళ్ళ దోపిడీ ఏం జరగాలి, ఎట్లట్లా జరగాలండి, గ్రౌండ్ నెట్వర్క్ అంతా, గ్రౌండ్ ప్రాజెక్టు, గ్రౌండ్ క్యాలిక్యులేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్స్ వాళ్ళు అమలు చేయమంటే ఇక్కడ పాలకులు తల ఉంచుకొని చేస్తుంటారు. ఇది జరిగినట్టు విషయం. వీళ్ళంతా కలిసి కూడబలుకొని కర్ణాటకలో మొన్న మీటింగ్ పెట్టుకొని కర్ణాటక ప్రయోజనాలు చేకూరేలా, తెలంగాణకు హక్కులు కోల్పోయేలా ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం జరిగేటువంటి ఒక రహస్య మీటింగే కాదు, బహిరంగ మీటింగ్ జరిగింది. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వార్త సారాంశం. మొదట బనకచెర్లలో వచ్చారు, తర్వాత నల్లమల్ల సాగర్ తెరపైకి తెచ్చారు, ఆ తర్వాత గోదావరి కావేరి పాట పాడారు. ఇప్పుడు 3 రాష్ట్రాల ఒప్పందం అంటూ కొత్త ముసుగు తొడుగుతున్నారు. తెలంగాణ జల హక్కులను కబలించే లక్ష్యంగా ఒకసారి ఒక రూపంలో కుట్రలు కత్తులు విసురుతున్నారు.
వరుసలో ఆ వరుసలో తాజా ప్రయత్నం కేంద్రంలో మధ్యవర్తిత్వం. గత 2 కేంద్ర ప్రభుత్వం 21 సీట్ల మెజారిటీతోనే ఉంది. నేను ఇంత పొడుగు అంత పొడుగు, నాకు 36 ఇంచుల ఛాతీ ఉందని చెప్పేటువంటి బీజేపీ శ్రేణులారా, మీకు మా అంటే 21 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇన్నేళ్ళ ప్రగతి, మీ ఇన్నేళ్ళ దేశం వెలిగిపోతున్నటువంటి విధానం ఎక్కడుంది మీకు? ఆ 21 సీట్లు చంద్రబాబు నాయుడు మీద దయా దాక్షిణల మీద బతుకుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలా చెప్పితే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం చేయమంటే అలా చెయ్యని తప్పని పరిస్థితుల్లో కాలబేరానికి ఉన్నారు మీ ప్రభుత్వం, మీ బలహీనటువంటి నరేంద్ర మోడీ. అందుకే తెలంగాణ ప్రయోజనాల హక్కులను కాలరాశి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు ముందు పెట్టడం, మీరు తలగొచ్చడం, మీరే మధ్యవర్తించి తెలంగాణకు అన్యాయం చేస్తూ అటువైపు కర్ణాటక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సహజంగా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహజంగా మీకు వ్యతిరేకంగా ఉంటాయి. మీరు కాంగ్రెస్కి సహకరించరు, దేశవ్యాప్తంగా చేయరు. కానీ ఇక్కడ చంద్రబాబు మేలు జరగాలంటే వీళ్ళకు మేలు చేసినా పర్లేదు అనేటువంటి తత్వానికి వచ్చేసి మధ్యత్వం చేస్తూ మీరు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. గత 2.5 తెలంగాణ జల హక్కులపై ఇది 4వసారి నయవంచన. ఇటు బాబు అటు కేంద్రం ఆడిస్తున్న పరివాహక రాష్ట్రాల పాచికలాటలో పావుగా మిగులుతున్నది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ ద్రోహుల లిస్టులో మొట్టమొదటి పేరు రాయాలంటే రేవంత్ రెడ్డిని రాయాల్సి వస్తుంది. తెలంగాణకు చేసిన అన్యాయాన్ని, తెలంగాణను వక్రీకరించినటువంటి విధానాన్ని, తెలంగాణ బ్రాండ్ మార్కుని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ ఎంబ్లము, తెలంగాణ లాస్ట్కు స్టేట్ ఆర్టికల్ రెవెన్యూ డిపార్ట్మెంటు అబ్రివేషను ఆల్ఫాబెట్ కూడా టీఎస్కు టీజీగా మార్చినటువంటి తెలంగాణ బ్రాండ్ను తీసేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా అంటే కేవలం రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. దాంట్లో నెంబర్ 1 పేరు రాయాల్సి ఉంటుంది చరిత్రలో. నదీ జలాల వివాదాలకును కేంద్రం తేల్చలేదు. పెదరాయుడు తరహా తీర్పులు ఎన్ని ఇచ్చినా వాటిని ఎలాంటి వ్యాలిడిటీ లేదు. అవి నీటి మీద రాత్రే నదీ జలాల వాటలను, ప్రాజెక్టులను, వారి కేటాయింపులను ట్రిబ్యునల్లను అపెక్స్ కౌన్సిల్ తెలుస్తాయి. పరివాహక రాష్ట్రాల మధ్య వివాదాలను అవి పరిష్కరిస్తాయి. అవి జల వివాదంపై శాశ్వత తీర్పులుగా ఉండిపోతాయి. కానీ ట్రిబ్యునల్లు గాలి కొదిలేలి ముగ్గురు కలిసి మాట్లాడుకుందామని చంద్రబాబు చర్చలు పిలుస్తుంటే, కేంద్రాన్ని ముందు పెట్టి ఆడిస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు ఉరుకులాడుతూ ఉంది. చెప్పాం కదా, ఇక్కడ రాష్ట్ర తెలంగాణ నీటి శాఖ ప్రతినిధులు, హైయర్ ఆఫీసర్స్ ఎవరు ఉండరు. వాళ్ళు ఎక్కడి నుంచో ఆంధ్రా నుంచి తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఇవన్నీ నివేదికలు తయారు చేస్తారు. అక్కడే సంతకాలు పెట్టేస్తారు. సారు కూడా అక్కడే సంతకం పెట్టేస్తారు. కానీ ఇక్కడ గ్రౌండ్లో జరగాల్సినటువంటి ఆల్ పార్టీ మీటింగులో లేదా నీటి సంబంధించినటువంటి జలవనరుల నిపుణులతోటో ఎలాంటి చర్చలు జరగరు. అక్కడి ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఇక్కడ సంతకాలు పెట్టేస్తారు. అసలు నన్ను అడిగితే ఇక్కడ సంతకమే పెడతలేడు. ఖచ్చితంగా ఎక్కడెక్కడో ఢిల్లీలో కలిసినప్పుడో పోతూ అమరావతిలో లేదా ఇక్కడ దిగుతూ ఫిలిం సిటీలను సంతకాలు చేసి వస్తున్నాడేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇది నదీ బేషన్లో రాష్ట్రాల నీటి వాటాల మధ్య ఒప్పందం జరగాలి. కానీ 2 నదులపై 3 రాష్ట్రాల మధ్య చర్చలేంటి? అవును, ఒక నది బేసిన్లో ఉన్నట్టు అన్ని రాష్ట్రాలు జరగాలి. ఒక 3 రాష్ట్రాలే కాదు కదా ఈ నదులు వచ్చేవి. 2 నదులపై 3 రాష్ట్రాల మధ్య చర్చలేంటి? తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభ కార్యం పేరిట ఏపీ, కర్ణాటక, తెలంగాణ చర్చలు ఏకాభిప్రాయంతో ముగిశాయి. అందరి జుట్టు కేంద్రం చేతిలో పెట్టాలని. కానీ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే కేంద్రం బాబు ఒకటేనని. మనందరికీ తెలిసిన విషయమే కదా. 3 రాష్ట్రాల జల వివాదాలను కేంద్రమే పరిష్కరిస్తుంది. సిఆర్ పాటిల్ కేంద్రం చొరవ అభినందనీయం. ఇక ముందు ఇది కొనసాగాల. డీకే శివకుమారు మీ జుట్టు తీసుకుపోయి కేంద్రం చేతిలో పెట్టారు, సంతోషం. గోదావరి కావేరి అనుసంధానంపై కేంద్ర నాయకత్వం ముందుకు సాగుదాం. ఓకే, చంద్రబాబు నాయుడు కేంద్రమే శాశ్వత పరిష్కారం చూపుతుందన్న నమ్మకం నాకుంది. కేంద్రమే చూపిస్తే ఇక కేంద్రం చెప్పినట్టే నిజమైతే, కేంద్రమే చెప్పేది మన ప్రయోజనాల కోసమే అయితే తెలంగాణ ఎప్పుడో బాగుపడేది, తెలంగాణ అభ్యుదయంగా ఉండేది. తెలంగాణ ఒకటే కాదు, సీమాంధ్ర, విభజనాంధ్ర, ముక్కాంధ్ర అంటాను నేను. అది కూడా ఎప్పుడో బాగుపడేది. అలా రాష్ట్రం ఏర్పడి అది కూడా 12 సంవత్సరాలైనా 12 రంగాలలో కూడా అభివృద్ధి సాధించినటువంటి దయనీయ పరిస్థితిలో పెట్టుబడులు లేక కరువుతో అసలు వాళ్ళ క్యాపిటల్ ఏదంటే కూడా తడబడకుండా చెప్పలేనటువంటి ఆంధ్ర ప్రజానీకం ఉంది. దరిద్రం ఏంటో భావజాలం ఏంటో కానీ పాపం బ్యాడ్లకు ఆంధ్రలోకి ఎప్పుడు కూడా అటు మద్రాసు రాష్ట్రం వాళ్ళు తరిమేశారు, ఇక్కడ కర్నూలు నుంచి వాళ్ళే తరిమికొచ్చారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా తరిమేశారు. వాళ్ళకి రాష్ట్రం మ్యాప్ ఏంటో సరిగా లేదు, వాళ్ళ రాష్ట్ర రాజధాని ఏంటో తెలియదు. ఇప్పుడు ఆ రాష్ట్ర అవతరణ దినం ఏంటో కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి అభివృద్ధి కేంద్రం సహకరిస్తే వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇస్తుంటే
ఎప్పుడో బాగుపడేది ఆ రాష్ట్రం కూడా. మరి కేంద్రమే అన్ని పనులు చేస్తే, కేంద్రం మనకు అనుకూలంగా పనిచేస్తే, కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు రాజకీయాలు అతీతంగా పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంత అనిశ్చిత పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ కెరీర్ తీసుకున్న నిన్నటి ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన చూసుకున్న రాష్ట్రాల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రాష్ట్రాలను అప్రతిష్టపాలు చేస్తూ ఆ పార్టీలను ఓడగొట్టేటటువంటి నిర్ణయాలకు నెట్టబడబడి మళ్ళీ వాళ్ళు గెలిచేటువంటి పథకాలు ఏ విధంగా వేస్తున్నారో చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి నికృష్ట రాజకీయాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ చేతుల్లో రాష్ట్రాన్ని ఉపజెప్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. త్వరలో కీలక ప్రకటనలు ఉంటాయన్న ముఖ్యమంత్రులు. గోదావరి కావేరీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్న బాబు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు ఇస్తారు? మరి అదే విషయాన్ని అడగాలి కదా. మరి ఇదే వేదిక మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గోదావరి కావేరీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలన్నప్పుడు మరి మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరు అని చెప్పి అడగాలి కదా. మరి అడగనప్పుడు మరి ఈయన ముఖ్యమంత్రిగా అక్కడే వేడుక చూస్తున్నాడా? కాళేశ్వరానికి రూపాయి కూడా ఇవ్వని వాళ్ళు ఇక మన రాష్ట్రానికి ఏమో చేస్తారంటే ఎలా నమ్ముదాం? ఇది సువర్ణాధ్యాయం. ఎవరికి సువర్ణాధ్యాయము? కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. అవును, వాళ్ళకు సువర్ణాధ్యాయం. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఏం జరగాలో అవి చేసుకుంటున్నారు. కేంద్రానికి మంచిగా కలిసి వచ్చే అంశాలు. వీళ్ళు కోతులు కొట్టుకుంటే ఏం జరుగుతుందో, మూడో వ్యక్తికి ఎలా లాభం చేకూరుస్తుందో బీజేపీ వాళ్ళకు లాభాన్ని తెచ్చిపెడుతున్న ఈ అంశానికి వాళ్ళకు సువర్ణాధ్యాయంగా కనిపిస్తుంది. 3 రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి. నావాలిపై త్వరలో శుభవార్త. కర్ణాటక ముఖ్యమంత్రి పాలమూరు హక్కుల యగనం. కర్ణాటక కడుతున్న అక్రమ బారాజులతో ఆర్డీఎస్ కింద సాగు మరణ శాసనం. ఆర్డీఎక్స్ అంటే పాలమూరు బిడ్డే. మరి మా పాలమూరు బిడ్డని, నేను పులి బిడ్డని, ఆ బిడ్డని, ఈ బిడ్డని అని చెప్పేటటువంటి మరి రేవంత్ రెడ్డి గారు స్వయాన వాళ్ళ పాలమూరును మళ్ళీ కరువు కాటకాలకు నెట్టివేయబడుతున్నారంటే ఇది రెడ్డి దొరల అహంకార ధోరణి. ఎందుకంటే మన గ్రామంలో చాలాసార్లు చూసాం, ఊరి దొర రెడ్డి గారు ఎవరికి కూడా ఊర్లో చదువుకోవడానికి వీలు లేదంటాడు. ఊర్లో ఎవరు కూడా రూపాయి ఆదాయం వచ్చడానికి వీలు లేదు. వాడికి చదువుకున్నా, వాడికి రూపాయి వచ్చినా వాడు తెలివిగల్లంతుడైతే నన్ను గౌరవించడు అనే ఉద్దేశం, సూత్రాలు, చరిత్ర సాక్ష్యాలుగా ఎన్నోసార్లు చూసాం. మరి అదే ఆ రెడ్డి దొరల అహంకారం కావచ్చేమో. ఈయన పాలమూరు హక్కులను, ఆ పాలమూరు మళ్ళీ కరువు వైపు నెట్టితేనే నా మాట అంటారు, మా మాట మేము అన్నదే చెల్లుతుందని అనుకుంటున్నారేమో. కానీ ఆ రోజులు మారిపోయాయి. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి ముందే ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర మంత్రి సీఎంలు. అంటే ప్రారంభోత్సవానికి ముందే లోపల మాట్లాడేసుకున్నారు రహస్యంగా ఏమేంటి, ఏ తేరా ఏ మేరా అని మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా. ఇక్కడ బీజేపీ అంటే రాష్ట్ర స్థాయి బీజేపీ శ్రేణులు, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ శ్రేణులు రెండు మిలాఖాతుగానే ఉంటాయి. ఈ రెండు బీఆర్ఎస్ పార్టీ గెలవకూడదు, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు ప్రయోజనం చేయకూడదంటే ఏ తేరా ఏ మేరా అని పంచుకుంటారు. ఈ మెదక్ నియోజకవర్గం మీరు వదిలేస్తే మీకు చేవెళ్ళ నియోజకవర్గం నేను వదిలేస్తా, మీరు ఇక్కడ డమ్మీ అభ్యర్థులు పెట్టండి, ఇక్కడ మీరు డమ్మీ అభ్యర్థులు పెట్టండి పంచుకున్నట్టు వేరం. అందుకే ఎంపీలు 8 వచ్చింది. ఏ తేరా ఏ మేరా పంపకంలో భాగంగా. ఇది నేను చెప్పట్లేను, స్వయాన కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ గారు స్పష్టంగా తన గెలుపు తర్వాత వ్యాఖ్యలు చేశారు. ఇది నా గెలుపు కాదు, అక్కడ నా దగ్గర డమ్మీ అభ్యర్థిని పెట్టి నన్ను సహకరిస్తేనే గెలిచానని బహిరంగంగా చెప్పారు. అయినా కూడా మనం ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా అమాయకంలోనే ఉన్నాం. ఆ తర్వాత లోనికి రావాలని మంత్రులు పిలుపు. వారి సమక్షంలో నామమాత్రంగా మాటాబందీ. పర్మిషన్ లేని అధికారులు, డ్యాము వద్దే పడిగాపులు. తీరా ఒప్పందాలు జరిగాయని ప్రకటించిన అంటే అధికారులే లేరు, వాళ్ళ అధికారుల దగ్గర కూడా రానియలే, వీళ్ళ నిర్ణయం తీసుకున్నారు. ఏ అంశాల్లో అంగీకారం కుదిరిందో వెల్లడించని వైనం. ఇది మరి ఇట్లా ఉంటే నీట్ల దూపకం. ఈ విధంగా మొత్తం మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి కొత్త ఒప్పందాలతోటి కొత్త ప్రాజెక్టులు చేయకున్నా పర్వాలేదు, మీరు ఉద్ధరించకున్నా పర్వాలేదు, కానీ ఆల్రెడీ మనం కట్టిన ప్రాజెక్టు విషయంలో, ఆల్రెడీ మనకున్నటువంటి పంపకాల విషయంలో అన్యాయం చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం రేవంత్ రెడ్డి గారు? మీరు కాళేశ్వరాన్ని ఎందుకు మేడిగడ్డను పండబెట్టారు? మేడిగడ్డను ఎందుకు ఏదో 4 పిల్లర్లు కుంగే అనుకుందాం, స్కామే జరిగింది, కేసీఆర్ మోసమే చేశాడు, అవినీతి చేశాడు అనుకుందాం. మరి తెలంగాణ ప్రజలను మీరు కాపాడాలి కదా, రైతాంగాన్ని కాపాడాలి కదా. గత 10 ఏళ్ళు వాళ్ళు సంవత్సరానికి 3 పంటలు లెక్కనేసుకున్నా దగ్గర 20 నుంచి 25 పంటలు వేసుకొని 4 రూపాయలు తిన్న
4 మెతుకులు తిన్నట్టు తెలంగాణ రైతాంగానికి మీరు ఆ 4 బ్యారాకులు 4 పిల్లర్లు పునర్నిర్మిస్తే మళ్ళీ కాళేశ్వరం ఆ మేడిగడ్డ ప్రయోజనానికి వస్తుంది కదా. మీరు ఎందుకు దాన్ని వృధా చేశారు? కాళేశ్వరం బండ పెట్టారు, మిగతా అన్నీ కూడా రాజోలి బండ ఇవన్నీ చూసుకుంటే ఆల్రెడీ నీటి పంపకాల విషయంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఒప్పందంలో శ్రీశైలం ఎడమగట్టు నీటి పంపకాలు వాటాల ప్రకారం రావట్లేవని అప్పుడే మళ్ళీ గోళ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ నీళ్ళ పంపకంలో కూడా దోపిడీ జరుగుతూ ఉంది. మరి వాటినైనా చక్కగా ఆల్రెడీ ఉన్న వాటినైనా నిర్వహించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించండి.